చిన్నప్పుడు స్కూల్లోని పేపర్ ఇచ్చినప్పుడు 8 మార్కులు తక్కువ వస్తే అని దెబ్బలు కొట్టేవారు సారు. ఓసారి సోషల్ సార్ పేపర్లు తేడం మర్చిపోయారు. మర్చిపోతే ఒరే మా ఇల్లు ఎవరికైనా తెలుసా అని అడిగారు. సార్ సార్ నాకు తెలిసింది అని వస్తాం అందరం. వస్తే నన్ను సెలెక్ట్ చేసుకున్నారు అందులోని. సెలెక్ట్ చేసుకుని నీకు సైకిల్ అక్కడ వచ్చా అన్నారు. అవి బొబ్బ వెళ్ళేటోరని నేను సీటు తొక్కేస్తానండి అంటే సరే అయితేనే మా ఇంటికి వెళ్ళి పేపర్లు ఇచ్చారు అన్నారు. ఎన్న సర్రమని సైకిల్ వేసుకుని ఆ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అడగారంటే సార్ గారు పేపర్లు ఏమన్నారు బల్ల మీద ఉన్నాయంట అని ఇచ్చుకుని మళ్ళీ సర్రమని వచ్చేసి సార్కి ఇచ్చాను పేపర్లు. ఇచ్చేస్తే ఎవరే కర్రలు ఎవరు అన్నారు. నేను తెస్తాను ఉన్నానని చెప్పి అన్న వెళ్ళిపోయి తూటుకోల కర్రలు 2 కర్రలు ఎరుగుడు పట్టుకొచ్చి ఇచ్చేసాను. ఇచ్చేస్తే ఎవరే ఫస్ట్ నీ పేపర్ రుద్దుతాను నీ నెంబర్ చెప్పరా రోల్ నెంబర్ చెప్పరా అన్నారు. నా పేపర్ రుద్దుతారా నన్ను కొడతారా అంటేనే ఇంత పని చేశాను కనీసం పోలే కదా వదిలేద్దామని లేదా. మంచికి రోజులు లేవండి. పుణ్యానికి వెళ్తే పాపం ఎదిరింది అంటారు కదా ఆ టైప్ అనమాట. మనం అక్కడ లేని పనుల్లో దూరకూడదు అని అర్థమైంది నాకు. ఇప్పుడు ఎక్కడైనా మామూలుగా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు జరుగుతుంది అనుకో కొంతమంది ఉంటారు అక్కడ లేని దానికి మధ్యలో దూరిపోతారు. దూరిపోయి పనంతాల మీద తీసుకుని చేసేసి లాస్ట్కి చేయనిపించుకుంటారు. అలా ఎదలవుతారు. అంటే చెయ్యాలి అవతల ఇంట్లో పని ఉన్నప్పుడు మనల్ని సాయం అడిగితే చెయ్యాలి. ఒరే ఎలాగ భోజనాలు పురమాయించాలి ఎవరు చేస్తున్నారు మంచి వాళ్ళు ఎవరున్నారు అంటే పలానా వాళ్ళు బాగా చేస్తున్నారంటే పలానా వాళ్ళు బాగా చేస్తున్నారంటే నెంబర్ ఇస్తాను మాట్లాడుకోండి. లేకపోతే రేట్ ఏమైనా ఎక్కువ చెప్తే నేను చెప్తాను మాట్లాడతాను తక్కువ తీసుకోమని. అప్పుడు సాయం చేస్తే బాగానే ఉంటది. నేను చెప్తాను కదా నాకు తెలిసినోడు ఉన్నాడు నేను పురమాయిస్తానండి అన్నాం అనుకో కడక మనం ఎదలు అవుతాం. అంచేత మనం సాయం చేయాలి కానీ మనం ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. అందుకే పెద్దలు అంటారు మన హద్దుల్లో మనం ఉంటే మన గౌరవం మనకు ఉంటది.